హాయ్ హలో వెల్కమ్ టు ఏబీజే స్టోరీస్. ఇవాళ సింగిల్ పాట్ పుదీనా రైస్ కమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను 1.5 కప్ బాస్మతి రైస్ని తీసుకుని బాగా కడిగి దాంట్లో మళ్ళీ వాటర్ పోసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. ఆ రైస్కి కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ క్యారెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. అండ్ ఆలూని స్మాల్ క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నా. టమోటాలని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చిని కూడా స్లిట్స్ పెట్టి స్మాల్ పీసెస్గా కట్ చేసుకుంటున్నా. వీటితో పాటు మనకు గార్లిక్, అల్లం అండ్ పుదీనా ఆకు కూడా కావాలి. మిక్సీ జార్లో క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకుని, అల్లం వెల్లుల్లిని, పచ్చిమిరపకాయలని అలానే టమోటాలని స్మూత్ పేస్ట్లా చేసి రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఆయిల్ పోయాలి. అది హీట్ అయ్యాక ఇప్పుడు మీకు చూపించిన స్పైసెస్ అన్నీ అందులో వేసేయాలి. ఇలాచీ, దాల్చిన చెక్క, స్టార్, సాజీరా, జీరా అండ్ మిరియాల పొడి అన్ని మసాలాలు అందులో వేసేసేయాలి. వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో టమోటా ముక్కలని కూడా వేసి టమోటా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. టమాటో కొంచెం సాఫ్ట్గా అయ్యాక 1 కప్పు ఆలుగడ్డ, 1 కప్పు క్యారెట్ని వేసి బాగా వేయించుకోవాలి. నేను ఇక్కడ రైస్కి సరిపడా సాల్ట్ని ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను. సాల్ట్ అన్ని ముక్కలకి పట్టేలాగా కలుపుతున్నాను. నేను జస్ట్ లిడ్ని కవర్ చేశాను సో దట్ ముక్కలు మెత్తపడతాయని. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసేసరికి ముక్కలు బాగా మెత్తపడ్డాయి. అందులో నేను జీడిపప్పుని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని మనం ఇందులో వేసేద్దాం. ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేయాలి. మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటిపోతుంది. ఈ పేస్ట్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఈ పేస్ట్ ఉడికేటప్పుడు ఇల్లంతా ఘుమఘుమలాడిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న రైస్ని ఈ పేస్ట్లో వేసేద్దాం. నేను 1.5 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ని యాడ్ చేశాను. పైన పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకున్నాను. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోవాలి. నేను వెంటనే లిడ్ పెట్టను, కొంచెం ఎసరవ్వాలి. వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక నేను కుక్కర్ని క్లోజ్ చేసి విజిల్ పెట్టాను. నేను 2 విజిల్స్ రాగానే స్టవ్ ఆపేశాను. స్టీమ్ అంతా పోయాక కుక్కర్ని ఓపెన్ చేసి చూస్తే యమ్మీ రైస్ కమ్ పలావ్ రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా ఉందో ట్రస్ట్ మీ, మీరు ఒకసారి ట్రై చేయండి. చూసారా రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో, అలాగే అస్సలు అడుగంటలేదండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. నేను దీని కాంబినేషన్గా పెరుగుతో తింటున్నా. ఇంకా టేస్ట్ అంటారా, ఆహా ఏమి రుచి, తినరా మై మరచి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.